వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోష వర్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి పాట్ నెక్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. ఈ వీడియో డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. పాట్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా పాట్ అనేది అలా డ్రా చేసుకోండి. దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. అది లైనింగ్ అంటారు కదా, లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఆల్రెడీ షోల్డర్ అండ్ చంక కట్ చేసాను. ఓన్లీ నెక్ ఒకటి వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోండి. జాయింట్ అనేది కట్ చేసుకోవాలి, మధ్యలో ఉన్న జాయింట్. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసుకొని నీట్గా అటాచ్ చేసుకొని వీడియోలో చూసిన విధంగా నీట్గా క్లాత్ని లాగకుండా స్లోగా తీసుకోవాలి. లాగితే క్లాత్ అనేది గుంజుకొస్తుంటుంది అన్నమాట. నీట్గా కుట్టుకోవాలి. మనం డ్రా చేసి కట్ చేసుకున్న విధంగా క్లాత్ అనేది గుంజుకోవాలి. ఆ పాదంని మాత్రం కార్నర్స్ దగ్గర పాదంని లేపుతూ ఉండాలి. మళ్ళీ లేపుతూ మళ్ళీ సెట్ చేసుకోవాలి కార్నర్స్ని. మనం వెనుక డ్రాప్ షేప్ కాబట్టి కొంచెం చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే స్టిచ్ అనేది అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి స్టిచ్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ల కన్నా ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ నీట్గా స్లోగా వేస్తే స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంటుంది. ఫినిషింగ్ అనేది వీడియోలో చూసిన విధంగా మనం ఆల్రెడీ అటు సైడ్ కుట్టాం కాబట్టి లేపినా కానీ క్లాత్ అనేది జరగదన్నమాట. ఎలా ఉన్నదో అలానే ఉంటుంది. అలా కార్నర్స్ దగ్గర పాదం లేపుతూ మళ్ళీ పాదాన్ని దింపుతూ స్టిచ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా వీడియోలో చూసిన విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది. నీట్గా కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళకుండా, స్టిచ్ లోపలికి వెళ్ళకుండా. అలా వెళ్ళడం వల్ల స్టిచ్ ఊడిపోయి బ్లౌజ్ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకోసం కొంచెం స్లోగా కట్ చేసుకుంటూ, బిగినర్స్ అయితే స్లోగానే కట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్లో ఎట్లా కట్ చేసినా సెట్ అయితే ఎవరైనా కానీ కొంచెం స్లోగా కట్ చేసుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంటుంది. వేరే సైడ్ కట్ కాకుండా ఉంటుంది అన్నమాట క్లాత్ అనేది. వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ పాట్కి అనేది ఆ నెక్ అనేది మొత్తం మనం పైపింగ్ వేయాలన్నమాట. ఆల్రెడీ పైపింగ్ క్లాత్ మేము అటాచ్ చేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసింది ఆల్రెడీ. దాన్ని డైరెక్ట్ బ్లౌజ్ నెక్కి స్టిచ్ చేయడమే అన్నమాట. వీడియోలో చూసిన విధంగా స్టిచ్ చేయాలి. కార్నర్స్ దగ్గర పాదం లేపుతూ కుర్చీలాగా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ కార్నర్ కాబట్టి స్టిచ్ అనేది ఊడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం అక్కడ మనము చూడండి వీడియోలో ఇస్తున్న కొంచెం లైట్గా కుర్చీ ఇస్తే అదేంటంటే అటు తిరుగుతుంటుంది, నెక్ నీట్గా వస్తుంటుంది. దాని నుంచి కార్నర్స్ మొత్తం చిన్న కట్ చేసుకుంటూ ఉండాలి.
అలా కట్ చేయడం వల్ల పాట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఎటంటే అలా ఉంటుంది. మనం ఎట్లా కట్ చేసామో అలా వస్తుంది. అట్లా కట్ చేసుకోకుండా ఉండిందంటే క్లాత్ అనేది మలగదు కదా. సో కార్నర్స్ దగ్గర మిగతా ఏరియాలో చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే స్టిచ్ మీద పడితే క్లాత్ వేస్ట్ అవుతుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి పైపింగ్ థ్రెడ్స్ ఇవి బయట మార్కెట్లో దొరుకుతుంటాయి, టైలరింగ్ షాప్లలో అన్నిట్లలో దొరుకుతుంటాయి. టైలరింగ్ సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, దాంట్లో దొరుకుతుంది. ఏ సైజు కావాలి, స్మాల్ సైజ్ ఉంటుంది, మీడియం సైజ్ ఉంటుంది, బిగ్ సైజ్ ఉంటుంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనకి థ్రెడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నీట్గా ఆ క్లాత్లో పెట్టి ఫోల్డ్ చేసుకొని కిందికంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంటుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంటుంది. ఇది మాత్రం కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే ఫస్టే పైపింగ్ వేయడం అంటే ఎవరికి రాదు కాబట్టి ఇదైతే కొంచెం చిన్న ఏమంటారు బాగా యూజ్ అవుతుంటుంది, తొందరగా వస్తుంటుంది. అంటే ఈ టిప్ని యూజ్ చేసుకోండి. థ్రెడ్తో పైపింగ్ వేయడం అనమాట చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా వేయచ్చు బిగినర్స్ నుంచి. నెక్స్ట్ వీడియోలో చూస్తున్న విధంగా సేమ్ అలానే థ్రెడ్ లోపలికి పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. స్టిచ్ అనేది పైపింగ్ మీద రాకుండా సైడ్కి వచ్చేటట్టు, దాని కార్నర్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పైపింగ్ అనేది నీట్గా అనిపించదు. సో పైపింగ్ మీద స్టిచ్ పడతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. దాన్ని అక్కడ కార్నర్ దగ్గర కొంచెం పాదం లేపుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తూ థ్రెడ్ని క్లాత్ని లోపలికి అనేసి స్టిచ్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఆ క్లాత్ ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది ఫోల్డ్ చేసిన తర్వాత, ఆ క్లాత్ అనగడం కోసం అనగకుట్ట అనేది వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ పక్కకి వెళ్తే ఆ క్లాత్ లోపల నుంచి లేస్తుంది కాబట్టి చూడడానికి బాగోదు. కాబట్టి నీట్గా చూసుకుంటూ వేసుకోండి, అది ఎంతవరకు ఉన్నది అని చూసి. పాదం మందం ఉందా, సింగిల్ పాదం మందం ఉందా అని చూసుకుంటూ వేసుకోండి. స్టిచ్ అనేది వేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి. అక్కడ జిగ్జాగ్ చేసుకుంటే ముడుకుట్ట అనేది పడుతుంటుంది. సేమ్ షోల్డర్ని నడుము పట్టికి మలిస్తే అది మనకి బ్యాక్ డాట్స్ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నడుముకి గాన పైపింగే అనమాట. ఈ కస్టమర్ వచ్చేసి పైపింగ్ నడుముకి గాన వేయమన్నారు మొత్తం. సో వాళ్ళు చెప్పిన విధంగా నడుముకి గాన పైపింగ్ వేసేస్తున్నాం. ఇది సేమ్ అటాచ్ చేసి వన్ సైడ్ మలిసి కుట్టి దాన్ని అటాచ్ చేసి థ్రెడ్ పెట్టి కుట్టాలి, అంతే. చాలా ఈజీ. నెక్స్ట్ మళ్ళీ అనుగు కుట్టేసుకుంటే మనకి చేతి పని కానీ అవసరం లేదు. ఇక మనకి వర్క్ సేవ్ అవుతుంటుంది చేతి పని లేకపోతే. ఎంత మంచిగా ఉందో చూడండి, ఎంత బాగా వచ్చిందో అసలు.